నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు. 273 పోలింగ్ కేంద్రాల ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కానున్న పోలింగ్. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న డీఎస్పీ ఎం రమేష్. తెనాలి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామాగ్రి. జేఎంజే కాలేజ్ నుండి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రితో సహా కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, ఇతర మెటీరియల్ ని డిస్ట్రిబ్యూషన్ చేశారు. జేఎంజే కాలేజ్ నుండి నియోజకవర్గంలోని 273 పోలింగ్ కేంద్రాలకి తరలించారు. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. తెనాలి నియోజకవర్గంలోని 273 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని తరలించారు. స్థానిక జేఎంజే కాలేజీలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఈవీఎంలను, ఇతర సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుండి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. నమస్తే. రేపు ఓటింగ్ ఉంది, మీరు అందరికీ తెలుసు. అందుకని ఈరోజు తెనాలి అసెంబ్లీ పరిధిలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్కి మా పోలింగ్ పార్టీస్ జేఎంజే కాలేజ్ నుంచి వెళ్తున్నాయి. ప్రతి పోలింగ్ పార్టీలో మినిమంగా 6 మెంబర్స్ ఉన్నాయి. తర్వాత అవసరం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉంటే ఒక మైక్రో అబ్జర్వర్ లాగా ఒక పోలీస్ పర్సనల్ కూడా మనం పెట్టిస్తున్నాము. ఈ అన్ని పార్టీస్ ఈరోజు సాయంత్రం వరకు ప్రతి పోలింగ్ స్టేషన్ కి వస్తాయి. పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తారు. ఈరోజు అక్కడే ఉంటారు. తర్వాత రేపు పొద్దున నుంచి మనం ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ స్టార్ట్ చేస్తాం. రేపు కలుద్దాం. తెనాలి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 273 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెనాలిలో పోలింగ్ ఏర్పాట్లపై మా ప్రతినిధి గోపిచంద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఇటు అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా అయితే విస్తృతంగా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా తెనాలి నియోజకవర్గంలో మొత్తం 273 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెనాలి పట్టణానికి సంబంధించి, అట్లాగే తెనాలి మండలానికి సంబంధించి, అట్లాగే కొల్లిపరి మండలానికి సంబంధించి మొత్తంగా 273 పోలింగ్ కేంద్రాల్లో తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకునే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా దాదాపు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 2,60,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కునైతే రేపు ఉదయం నుంచి కూడా వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే పోలింగ్ అధికారులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అట్లాగే సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ నేతృత్వంలో మొత్తంగా కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు అయితే కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా తెనాలి పట్టణంలో సంబంధించి 4 మోడల్ పోలింగ్ కేంద్రాలు, అట్లాగే తెనాలి రూరల్ మండలానికి సంబంధించి 3 మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేసినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఓటర్లకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా కేంద్రాల వద్ద, ప్రతి కేంద్రం వద్ద కూడా ప్రత్యేకంగా టెంట్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అట్లాగే ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కూడా ఇటు ఫ్యాన్ల సౌకర్యం కూడా కల్పించారు. అట్లాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు తాగునీటి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. 6 గంటల తర్వాత ఎవరైతే లోపలికి అధికారులు పోలింగ్ ఓటు వేసేందుకు గేట్ లోపల ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంత లేట్ అయినా సరే వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వెళ్లే విధంగా కూడా అయితే ఏర్పాట్లు చేశారు. ఒకవేళ రాత్రిపూట లేట్ అయినా సరే ఇబ్బంది లేకుండా కూడా ఫ్లడ్ లైట్ల వెలుతుల్లో కూడా వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి ఉదయం నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఇటు జేఎంజే కాలేజీలో పోలింగ్ సామాగ్రి మొత్తంగా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. సబ్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్ నేతృత్వంలో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సూచనలు చేసి వాళ్ళందరికీ కూడా ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మొత్తంగా కూడా తీసి ఇచ్చి ప్రత్యేకంగా అయితే ఎవరి కేంద్రాలకు వారిని కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా ఎవరికి వారు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే ఇక్కడ అందరూ కూడా ఇక్కడే ఉండి ఆ ఏర్పాట్లో నిమగ్నమై
ఉన్నారు. మొత్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద తొక్కిసలాటలు కానివ్వండి, ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధంగా ప్రత్యేకంగా అయితే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యారికేడ్ల ద్వారా ఎవరికి కేటాయించిన బూతులకు వారు వెళ్ళి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఇటు ముఖ్యంగా ఇటు పోలీస్ శాఖ తరపున గురించి కూడా పటిష్ట భద్రతా చర్యలు అయితే బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా, అట్లాగే ప్రత్యేకంగా ఎటువంటి అల్లార్లకు పాల్పడకుండా ప్రత్యేకంగా అయితే ఇప్పటికే సూచనలు చేశారు. డిఎస్పీ రమేష్ నేతృత్వంలో ఇప్పుడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా విధులు అయితే కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అల్లార్లు ఘర్షణలు జరగకుండా కూడా ముందస్తుగానే కూడా ప్రత్యేకంగా అయితే సిబ్బందిని ఎక్కడికక్కడ అలర్ట్ చేసేశారు. ప్రత్యేకంగా సాయుధ బలగాలతో పాటు స్పెషల్ ఫోర్స్ను కూడా రంగంలోకి దించి వారందరికీ కూడా సూచనలు అయితే చేసి వారందరినీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఎవ్వరూ కూడా చిన్న ఇబ్బంది పడకుండా, ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అయితే కూడా 273 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. కెమెరామెన్ సుధీర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. ఆదిశంకరాచార్యుల జయంతిని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పరిషత్ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న భానుప్రకాష్ ని ఈ సందర్భంగా సత్కరించారు. మానవ పరిజ్ఞాన పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులని పురుషోత్తమ శర్మ అన్నారు. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో ప్రథములు గురువు మహాకవి అన్నారు. శంకర్లు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతమని చెబుతూ శంకర్లు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకమని పురుషోత్తమ శర్మ తెలియజేశారు. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు స్వయంగా శంకర్ల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. శంకరులు లేకుంటే ఈ కర్మకాండ లేదు. పురోహిత వర్గానికి ఆదిగురువు ఆదిశంకరులని పురుషోత్తమ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరాశరం రామ్గోపాల్, పెద్దిరాజు సత్యనారాయణ, కావూరు సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరు శ్యామ్, సిహెచ్ గోపాల్, సిహెచ్ శ్రీనివాస్ ప్రభృతులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మహావాది భానుప్రకాష్ని ఈ సందర్భంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన భగవత్పాదుల వారు శంకర జయంతి ఈ రోజున బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. యావత్తు భారతావని కూడా కాలినడకన మరి 4 సార్లు పర్యటించి షణ్మత స్థాపకుడైన శంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్నదంతా ఒకటే, 2 కాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సులభ రీతిలో తీసుకొచ్చి యావత్తు పురోహిత వర్గాన్ని కూడా మార్గదర్శకంగా ఉన్న కైలాస శంకరుడే నేటి కాలడి శంకరుడు. మరి ఆ శంకర జయంతిని, భగవత్పాదుల జయంతిని ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇలా శంకర జయంతి సందర్భంగా నాకు సత్కారం జరగటం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇది ఏకంగా శంకరాచార్యులు వారే నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో. ఈ దేశంలో అనేకమైనటువంటి వాదాలు, సిద్ధాంతాలు చెలగినప్పుడు సనాతన ధర్మం యొక్క ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు శ్రీ శంకరులు సాక్షాత్ శంకరులుగా అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ దేశ సమగ్రతను కాపాడారు. వారు పూజా కార్యక్రమాల్లో పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టి సనాతన ధర్మానికి పట్టుగొమ్మై నిలిచి మన ధర్మాన్ని, మన ప్రజలను, మన దేశాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తగినటువంటి పీఠాలను 4 స్థాపించి మహోపకారం చేసి ఈ దేశం యొక్క మనుగడకు వారు ఆధారభూతులైనందున అటువంటి వారి మహానుభావుల యొక్క జయంతి సందర్భంగా ఏకం సత్ విప్రా బహుదా వహంతి అని ఉన్నదొకటే పరబ్రహ్మం, అదే సగుణ నిర్గుణ రూపాల్లో ఉంటుందని తెలియజేశారు. అటువంటి మహానుభావుని స్మరించుకోవటం మన అందరి కర్తవ్యం తెలియజేస్తూ తెనాలిలో ఓటర్లను చైతన్యపరిచే విధంగా అధికారులు చోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో 4 రూరల్ గ్రామాల్లో 3 చొప్పున ఆదర్శ పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఓటర్లలో చైతన్యం కలిగించే విధంగా కొన్ని చోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. తెనాలి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో 4 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, రూరల్ గ్రామాల్లో మరో 3 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్లోని 54వ పోలింగ్ కేంద్రాన్ని యువజన మోడల్ పోలింగ్ స్టేషన్గా, ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో పిఎస్ నెంబర్ 110ని పీడబ్ల్యూడి మోడల్ పోలింగ్ కేంద్రంగా,
ఎర్రబడి పోలింగ్ కేంద్రాన్ని మహిళా మోడల్ పోలింగ్ కేంద్రంగా, చిన్రావూరులోని వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పోలింగ్ కేంద్రంగా సిద్ధం చేశారు. ఆయా ఆదర్శ పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లను చైతన్యపరిచే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ సుమతిల వివాహ మహోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ రాజ్ కుమార్ ని క్లబ్ సభ్యులు అభినందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతి నెల పేదలకు సేవా కార్యక్రమం చేపడుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్ రాజ్ కుమార్ సుమతిల వివాహ మహోత్సవం పురస్కరించుకుని దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని స్నేహ అధ్యక్షులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం చెప్పారు. డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయినాల మల్లేశ్వరరావు స్నేహ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా క్లబ్ సభ్యులైనటువంటి లైన్ డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ సుమతి గార్ల పెళ్లి రోజు సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. సహాయ కార్యక్రమాల్లో మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఆ పెళ్లి రోజు సందర్భంగా చేయటం జరిగింది. మామూలుగా పెళ్లి రోజు పుట్టినరోజులు అంటే ఏదో కేక్ కట్ చేసి ఇంట్లో వాళ్ళతో గడుపుకుంటారు. అలా కాకుండా మేము ఈ సేవా కార్యక్రమాల రూపంలో పెళ్లి రోజు పుట్టినరోజులను మా క్లబ్ సభ్యులను ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా మాతృమూర్తులందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా చూసినట్టయితే ఒక బైబిల్లో మంచి సూక్తి ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని సూక్తి ఉంది. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలంటే ఏదో ఒకటి వాళ్ళ అవసరత కొద్దీ మనము సహాయం చేసే వరంగా ఉండాలి. అంతకు మించి వారు ఏం మన నుండి ఆశించరు. కాబట్టి మా లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ ద్వారా ఈరోజు మా యొక్క మ్యారేజ్ డేని అనేక మంది మధ్య పంచుకోవచ్చు, కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో మా లైన్ మిత్రులు కాకరపల్లి సుబ్రహ్మణ్యం గారు వారు చెప్పిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. కాబట్టి మరి వారు తీసుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము వారికి తెలియజేస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో సోమవారం రోజు జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 273 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 16వ శాసనసభకు 18వ లోక్సభకు సోమవారం ఉదయం జరిగే పోలింగ్కు తెనాలిలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 273 పోలింగ్ కేంద్రాలలో సోమవారం ఉదయం నుండి పోలింగ్ జరగనుంది. పట్టణంలో 151 పోలింగ్ కేంద్రాలు, మండలంలో 711, కొల్లిపర్ మండలంలో 51 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 2,67,624 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎన్నికల అధికారులు నిర్దేశించిన కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. తెనాలి పట్టణంలో 4, మండల గ్రామాల్లో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవికాలం కావటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం లోపల ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్లు నిర్మించారు. అంతేకాకుండా ఓటు వేసేందుకు వచ్చే ఓటర్ల కోసం తాగునీటి సదుపాయాలు, హెల్త్కు సంబంధించి హెల్త్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓటు సజావుగా వేసుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వీటితో పాటుగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచారు. వికలాంగులు, వృద్ధుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్లు సిద్ధంగా ఉంచారు. కాబట్టి ఓటర్లు తమ ఓటు నిర్భయంగా ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఇప్పటికే పాత నేరస్తుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని తెలియజేశారు. తెనాలిలో పోలింగ్ ఏర్పాట్లపై డీఎస్పీ ఎం రమేష్ తో మా ప్రతినిధి గోపిచంద్ ఫేస్ టు ఫేస్.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు మొత్తంగా కూడా పూర్తయ్యాయి. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా కూడా పోలీస్ శాఖ తరపున పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ సిబ్బందికి అయితే ఆయా విధులు మొత్తంగా కూడా కేటాయించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు డీఎస్పీ ఎం రమేష్ గారు మనతో పాటు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనేది కూడా సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమవుతా ఉంది. మన పోలీస్ శాఖ తరపున ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? నమస్తే అండి, నా పేరు రమేష్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెనాలి. అసెంబ్లీ పార్లమెంట్కి రేపు జరగబోయే ఎన్నికల్లో పోలీస్ శాఖ తరఫున మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి ఓటర్ కూడా తన యొక్క ఓటు హక్కును ఫ్రీ అండ్ ఫెయిర్గా వినియోగించుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందే మేము ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, నా సబ్ డివిజన్లో 284 మంది రౌడీ షీటర్ని ఎంఆర్ఓ దగ్గర బైండ్ అవుట్ చేసి 2 lakhs బాండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఈ ఎన్నికల్లో దాన్ని వైలేట్ చేస్తే ఫర్ ఫ్యూచర్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే 107 కింద 2 గ్రూప్స్ కింద గొడవలు ఉన్న కేసులో కూడా 107 కింద కూడా 200 మందిని బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే 110కి కూడా బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే వెపన్స్, లైసెన్స్డ్ వెపన్స్ కూడా 62 వెపన్స్ కూడా డిపాజిట్ చేస్తాం జరిగింది. అలాగే ఎన్నో ప్రక్రియలు ఎలక్షన్ ముందు తీసుకున్నాం. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 అందరికీ ఓటర్లందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్స్ మార్కింగ్ చేస్తాం జరిగింది. ఆ 100 మీటర్స్ స్ట్రెచ్లో ఎవరు కూడా గుమ్మిగి గ్రూప్స్గా ఉండకూడదు. వాటర్ స్లిప్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ క్యాన్వాసింగ్ కానీ కూడా అలాంటి ఏం చేయకూడదు. ఏ వెహికల్ కూడా 100 మీటర్స్ స్ట్రెచ్లోకి రాకూడదు. 200 మీటర్స్ అబోవ్ వెహికల్స్ అన్నీ కూడా ఆగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కును వినియోగించే ప్రక్రియ కూడా చేస్తాం జరిగింది. అట్లాగే మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు చేపట్టారు? సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ టోటల్ 40ని ఐడెంటిఫై చేస్తాం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ ఫోర్స్, అలాగే ఏపీఎస్పీ ఫోర్స్ కూడా మేము సఫిషియెంట్గా ఇస్తాం జరిగింది. అలాగే సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. లోపల పోలింగ్ స్టేషన్ దగ్గర బయట కూడా 4 ways కూడా మేము సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాం జరిగింది. అది కాకుండా వీడియోగ్రఫీ కూడా చేస్తాం జరుగుతుంది. ఎవరు కూడా చిన్న ఇన్సిడెంట్ చేసినా కూడా సీసీ కెమెరాలు కానీ వీడియో కానీ అలాగే సెల్ ఫోన్స్ చిత్రీకరించే వాళ్ళపై వాటి ఆధార ఎవిడెన్స్ కింద కూడా మేము వాళ్ళని చర్యలు చట్ట ప్రకారం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ చిన్న గొడవ కూడా పోలింగ్ స్టేషన్ పరిధిలో చేయకూడదు. అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దాని ప్రకారం ఉన్న 9 అంతకన్నా వ్యక్తులు గుమ్మిగూడుగా ఉండరాదు. ఉంటే మట్టికి సెక్షన్ 188 కింద వాళ్ళని, ఐపీసీ సెక్షన్ కింద వాళ్ళని కూడా కేసెస్ నమోదు చేసే ప్రక్రియ కూడా చేస్తాం జరిగింది. ఎంతమంది సిబ్బందిని ఇవి ఎన్నికల విధులకు మన తెనాలి అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటారు? సెంట్రల్ ఫోర్సెస్, ఏపీఎస్పీ, ఏఆర్ అండ్ సివిల్ కలిపి సుమారు 500 పైగా సిబ్బంది ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ యొక్క తెనాలి కాన్స్టిట్యున్సీలో డ్రా చేస్తాం జరిగింది. మొబైల్ పార్టీస్ కూడా టోటల్ మనకి 25 మొబైల్ రూట్స్ కింద డివైడ్ చేస్తాం జరిగింది. మొత్తం కాన్స్టిట్యున్సీని ప్రతి రూట్కి కూడా మొబైల్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ మొబైల్ పార్టీలో స్టాటిక్ వైర్లెస్ సిస్టమ్ ఉంటుంది. దానికి కూడా మైక్ అనౌన్స్మెంట్ చేసాం. ఆర్మ్డ్ ఉంటాడు, విత్ వెపన్స్ వాళ్ళు ఉంటారు. 1+2 వాళ్ళు బ్రిస్క్గా అన్ని మూమెంట్లు తిరుగుతారు. అది కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్లు ప్రతి ఇన్స్పెక్టర్కి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇస్తాం జరిగింది. క్యూఆర్టీ టీమ్స్, వాళ్ళకు కూడా వెపన్స్ ఉంటాయి. అలాగే నాకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద నా దగ్గర కూడా క్యూఆర్టీ టీమ్ని ఉంచుకుంటాం జరిగింది. వీళ్ళంతా బ్రిస్క్ మూమెంట్ ఇస్తూ చిన్న గొడవైనా కూడా విత్ ఇన్ ద జర్నీ టైంలో రీచ్ అయ్యి ఏ ఇన్సిడెంట్ అన్నా కూడా మేము డీల్ చేసే కాన్ఫిడెంట్తో ఉన్నాం. ఖచ్చితంగా చూసుకుంటే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఇటు అసెంబ్లీకి సంబంధించి కానివ్వండి, ఇటు పార్లమెంట్కి సంబంధించి కానీ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూడా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా డీఎస్పీ రమేష్ గారు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించాం. దాదాపుగా తెనాలి నియోజకవర్గంలో 500 మందికి పైగా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా కూడా పోలీస్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రాల వద్ద గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కానివ్వండి, అట్లాగే నేర చరిత్ర ఉన్న వారు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ఇటువంటి చిన్న ఘర్షణకు పడినా కూడా ఊరుకునేది లేదని చెప్పి కూడా డీఎస్పీ రమేష్ చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు. 273 పోలింగ్ కేంద్రాల ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కానున్న పోలింగ్. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న
డీఎస్పీ ఎం రమేష్. తెనాలి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామాగ్రి. జేఎంజే కాలేజ్ నుండి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రితో సహా కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.